చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తీపి చేదు పులుపు కలయిక అంటే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు మంచి చెడులు ఆ కలయికనే ఉగాది రోజున మనం ఆ మూడు కలయికతో ప్రసాదంలో తీసుకుంటాం. అంటే ఉగాది తెలుగువారికి సంవత్సరం మొదటి రోజు అవుతుంది. సంవత్సరం అప్పటి నుంచే మనం ప్రారంభం అవుతుంది. ప్రపంచం అంతా జనవరి 1 ఎలా అట్టాసంగా చేసుకుంటారో తెలుగు ప్రజలు భక్తిభావంతో ఉగాది అలా చేసుకుంటాం మనం. ఆ ఉగాదిని అపహాసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి కనీసం తెలుగు ప్రేక్షకులకి తెలుగు ప్రజలకి మన ధర్మం పట్ల ఉన్న గౌరవాన్ని కూడా ఆయన కాపాడలేకపోయాడు. పోనీ అలా అని చెప్పి మిగతా కార్యక్రమాలకు హాజరవ్వలేదంటే క్రిస్మస్కి హాజరయ్యాడు, చర్చిలో పాల్గొన్నాడు, దీవెనలు పొందాడు. అలాగే మన రంజాన్కి కూడా వచ్చాడు, హాజరయ్యాడు, వాళ్ళతో మమేకమయ్యాడు. మంచిదే కాదంటలే ఎవరు. అలాగే మిగతా వాళ్ళు హిందువులు ఏం తప్పు చేశారు? హిందువుల అతిపెద్ద పండుగైన ఉగాదికి ఎందుకు హాజరు కాలేకపోవడానికి కారణం ఏంటి? అశ్రద్ధ, నిర్లక్ష్యమా, లేకపోతే వ్యతిరేక భావమా? సరే, అది పక్కన పెడితే ఆ ఉగాదిని తాడేపల్లి ప్యాలెస్లో నిర్వహించాడు సిద్ధాంత నారాయణమూర్తి. అక్కడ పాల్గొందెవరు? అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి లాంటి వాళ్ళు. వాళ్ళతో పాటు ఇంకో 20 మంది బాగా వస్తే. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో సెట్టింగ్లు వేసి ఆర్భాటంగా బాజా బంజితులు పెట్టుకుని భజన గ్యాంగ్ని పెట్టుకుని ప్రజల డబ్బు కోట్లు ఖర్చు పెట్టి షోఅప్ చేశాడు. అధికారంలో లేకపోయేటప్పటికి కనీసం ఉగాది రోజున బెంగళూరు నుంచి 10,000 ఖర్చు పెట్టి వచ్చేయడానికి కూడా మనసొప్పలు ఆయనకి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల హిందువుల పట్ల ఆయనకి ఎంత గౌరవం ఉందో ఈ సంఘటన మనకు అర్థమవుతుంది. ఇక కేంద్ర కార్యాలయంలో ఉగాది అంటూ ఏదో కార్యక్రమాన్ని చేపట్టి అదేదో అపహాస్య కార్యక్రమంలో చేపట్టారు, అది వేరే సంగతి. ఇక్కడ ఆ సిద్ధాంతకర్త వెల్లడించింది ఏంటంటే ఓ స్త్రీ మూలంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని చెప్పి ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎవరా స్త్రీ? కాకపోతే ఆ స్త్రీ పేరు చెప్పలా. చెల్లి షర్మిలారెడ్డి ఆల్రెడీ విభేదించి బయటికి వెళ్ళిపోయింది, ఆమెతో ఇబ్బంది లేదు. తల్లి విజయలక్ష్మి, ఆవిడ కూడా కొడుకు మీద కోర్టులో కేసు వేసింది, విభేదించింది. కూతురికి అండగా నిలబడటానికి ఆవిడే వెళ్ళిపోయింది, ఆవిడతో కూడా ఇబ్బంది లేదు. ఇక బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు మూలంగా చెల్లి సునీతారెడ్డి గారు కూడా ఆయనతో విభేదించి బయటికి వెళ్ళిపోయింది. మాటలు లేవు, రాకపోకలు లేవు, మంచి చెడులు లేవు. ఇక మిగిలింది ఎవరు? స్త్రీ అంటే ఇక మిగిలింది ఎవరు? ఆయన ఇంట్లో మిగిలింది ఇక 3 స్త్రీలు. కట్టుకున్న భార్య భారతిరెడ్డి గారు, కన్నబిడ్డలు 2, ముగ్గురే మిగిలారు. ఆ ముగ్గురులో ఎవరితో ఆయనకి ప్రమాదం ఉంది, ఎవరి వల్ల ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి, అది మాత్రం చెప్పాలి ఆ సిద్ధాంతకర్త. చెప్పాలి కదా. ఆయన సిద్ధాంతకర్త అయినప్పుడు అన్నీ అంత బాగా తెలిసినప్పుడు ఆ స్త్రీ పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడేవాడు కదా. ఎందుకు చెప్పాలి ఆ పేరు? సస్పెన్స్లో ఎందుకు పెట్టాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అంత టెన్షన్లో పెట్టాడు ఆయన? ఆ సిద్ధాంతకర్తను అంబటి రాంబాబు తీసుకొచ్చినట్టున్నాడు. మరి ఎంతగా మాట్లాడాడు తెలియదు. సగం ఇచ్చి సగం ఎగ్గొట్టినట్టున్నాడు డబ్బులు. ఆ డబ్బులు పూర్తిగా ఇవ్వలేదన్న కోపంతో సస్పెన్స్లో పెట్టాడా? అయినా ఎవరు ఆ స్త్రీ? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయింది. ఉగాది రోజున మంచి చెడుల గురించి మాట్లాడుకొని ప్రజలకు మంచి సందేశం ఇవ్వాల్సింది పోయి ఎవరా స్త్రీ పేరుతో జగన్ రెడ్డిని అయోమయానికి గందరగోళానికి గురి చేశాడు ఆ సిద్ధాంతకర్త. జగన్ జన్మ నక్షత్రం మిథున రాశితో సిద్ధాంతకర్త పంచాంగ పఠనం ప్రారంభించాడు. జగన్ జన్మ నక్షత్రం మిథున రాశి అవన్నీ ఆయనకు నమ్మకం లేదు. ఆయన పందా వేరు, ఆయన మతం వేరు, ఆయన భక్తి వేరు. హిందూ మతానికి హిందూ మతాచారాల ప్రకారం ఈ రాసులకి ఈ నక్షత్రాలతో సంబంధం ఏముంది? ఆ సిద్ధాంతకర్త అయినా ఎలా అలా చదవగలుగుతాడు, ఎలా చెప్పగలుగుతాడు? పైగా తమ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడని సిద్ధాంతి చెప్పడం గమనార్హం. ఇక్కడ ఎప్పుడు అవుతాడు? మొన్న కదా ఓడిపోయి 11 సీట్లతో కుదేలై బెంగళూరు జంప్ అయిపోయాడు ఆయన. సంవత్సరం కూడా ఇంక పూర్తి కాలేదు. మా నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆ సిద్ధాంతకర్త ఎలా చెప్పాడో, ఆయన ఏ సిద్ధాంతం ప్రకారం చెప్పాడో, ఎక్కడ పంచాంగం నేర్చుకున్నాడో ఆయన గురువు ఎవరికి తెలియదు. మనం కూడా ఎప్పుడు చూడలా, ఏ టీవీలో కనపడలా, ఏ పేపర్లో చెప్పలేదు, ఎక్కడ అసలు ఆయన గురించి వార్తలు కూడా లేవు. మరి ఆ సిద్ధాంతకర్త ఎక్కడి తీసుకొచ్చాడో అంబటి రాంబాబు తెలియాలి. ఇక ఈ ఏడాది రాజకీయ పూర్వ వైభవాన్ని దక్కించుకుంటాడని చెప్పాడు. పూర్వ వైభవం ఎలా దక్కుద్ది? ఒక పక్క చూస్తాంటే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు మొత్తం ఎత్తిపోతున్నాయి. వాళ్ళ నాయకులే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తిరగబడి బయటకు వచ్చేసి నీ నాయకత్వం మాకు చాలేవయ్యా, నువ్వు ఎలాగో బెంగళూరు పారిపోయావు, నీకు రాజకీయ పార్టీ నడిపే సత్తా నీకు లేదు, ఇప్పుడు దాకా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు, నువ్వు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నువ్వు దేనిగా వాడుకున్నావు, ఎంత తినేసావో మాకు తెలియదు,
నీ సేవలు మాకు చాలు, నీ పార్టీ మాకు వద్దని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు దింపి వీళ్ళు కొత్త చైర్మన్ ఎన్నుకుని అలా ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఇంకా పూర్వ వైభవం ఎలా వస్తుంది జగన్ రెడ్డికి? అది అర్థం కాని పరిస్థితి. ఎందుకు చెప్పాడు అట్లా సిద్ధాంతకర్త? తెలిసి చెప్పాడా, తెలిగి చెప్పాడా, సోయుండి చెప్పాడా, సోయి లేకుండా చెప్పాడా? అది ఆ వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద చర్చ అయింది వాళ్ళ. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగానే ఉంటుందంట. ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది ఏముంది? ఆరోగ్యరీత్యా జగన్ ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది అంటాడు. ఈ సంవత్సరం ఆరోగ్యం బాగానే ఉంటుంది అంటాడు. అదేం మాటలు? ఒక పక్కేమో ఆరోగ్యం గురించి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది అంటున్నాడు, మరి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది అంటున్నాడు. అంటే ఈయనకేంటి? అంబటి రాంబాబు ఏదో మా జగన్ రెడ్డి లండన్ మందులు తెచ్చుకుంటున్నాడు, ఆరోగ్యం బాగానే ఉంది, ఆరోగ్య సమస్యలు లేవు ఆయనకి అని చెప్తే ఇట్లా రెండు రకాలుగా చెప్పినట్టున్నాడు ఈయన. అంటే ఇప్పుడు దాకా ఆరోగ్యం బాగాలేదు, ఈ సంవత్సరం బాగుంటుంది అంటున్నాడంటే ఆ మందులు తెచ్చి వాడుకోవడం మూలంగా బాగుంటుంది అంటున్నాడా? ఏం అర్థం కాల. ఆయన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో అర్థం కాలే ఎవరికి. అంబటి రాంబాబు కూడా అర్థం కాల. ఆయన కూడా అట్లా కళ్ళకి వచ్చి చూశాడు ఆ మాటలు చెప్పినప్పుడు. ఇక కుటుంబ రీత్యా కూడా ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపాడు. ఒక పక్కేమో స్త్రీ వల్ల ఇబ్బందులు వస్తాయి అంటాడు, ఇంకో పక్కేమో కుటుంబ రీత్యా ఇబ్బందులు తొలగిపోతున్నాయి అంటాడు. ఇంకా కుటుంబ ఇబ్బందులు తొలగిపోయినప్పుడు ఇంక ఏ స్త్రీతో ఆయనకి ఇబ్బంది ఉంటుంది? అసలు ఆ వ్యాఖ్యలకి ఒకదానికి సంబంధం ఉందా? సంబంధం లేదు, అంతే కదా. నువ్వు నీ ఇంట్లో స్త్రీ మూలంగా నీకు ఇబ్బంది ఉంటుందని చెప్పి మళ్ళీ ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పడం ఏంటి? ఇక బంధువుల్లో స్త్రీల వల్ల ఆయనకి ఇబ్బందులు అంటాడు. ఆ ఇబ్బందుల్ని నేర్పరితనంతో అధిగమించే అవకాశం ఉందంటాడు. అసలు లైన్కి అది ఆయన మాట్లాడే పదానికి ఒకదానికి అర్థం పద్ధం లేదు. కుటుంబంలో స్త్రీ అంటాడు, బంధువుల్లో స్త్రీ అంటాడు. ఎవరు బంధువు అక్కడ? ఇప్పుడు అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు జగన్ రెడ్డి కుటుంబంలో మిగిలిన ఆడవాళ్ళల్లో వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యానాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎంత అట్టహాసంగా వేడుకలు నిర్వహించాడో, సెట్టింగ్లు ఎలా వేయించుకున్నాడో చూసాం మనం. వాళ్ళు అధికారం పోయేటప్పటికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అంటే బెంగళూరు నుంచి విజయవాడ రావడానికి ఫ్లైట్ డబ్బులు కూడా, టికెట్ కొంటా కూడా ఇష్టపడక ఆయన ఎగ్గొట్ట పరిస్థితి చూసాం. జగన్ మేక కాదు సింహం అంటాడు. మేక ఏంటి, సింహం ఏంటి? పులి ఎప్పుడైనా మేక అవుతుందా? పిల్లి ఎప్పుడైనా సింహం అవుతుందా? పిల్లే, సింహం సింహమే. జగన్ దగ్గర ఆ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి? పిల్లి లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. నీ పంచాంగంలో నీకు ఉన్నా ఎదురుగుండా అది చెప్పడానికి భయపడి ఆ సిద్ధాంతకర్త మేక అంటాడు, సింహం అంటాడు. ఆయనకన్నా అర్థమవుతుంది ఏమన్నా? పులిని చేసే ప్రయత్నం చేశాడు. సంభావన ఎంత ముట్టిందో కానీ, ముట్టాల్సిందంటే ఎంత ముట్టిందో తెలియదు కానీ మొత్తం మీద ఓ స్త్రీ అంటాడు, బంధువుల స్త్రీ అంటాడు, పిల్లి అంటాడు, పులి అంటాడు. ఇక జగన్ రెడ్డి ఉగాది రోజున, ఉగాది పర్వదినాన తాడేపల్లి రాకపోవడంతో నాయకులు ఎవరు ఆ పక్క కన్నెత్తి కూడా చూడాల. ఈ నాయకులు లేకపోతే కార్యకర్తలు ఎందుకు వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళకి మాత్రం ఏం అవసరం? పార్టీ నడిపే అధ్యక్షుడిగా గౌరవం లేకపోతే, ఆ ప్రజల మీద అభిమానం లేకపోతే, ఆ నాయకుడి మీద కార్యకర్తలకు కానీ నాయకులు కానీ ఎందుకు అభిమానం ఉంటుంది? ఎందుకు నమ్ముతారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, అంబటి రాంబాబు లేళ్ల ఆపరేటర్ని కూర్చోబెట్టుకుని ఉగాది సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది. ఆ సంబరాలు కూడా 20 మందితో, 2 డజన్లు కూడా లేరు అక్కడ. అరటిపళ్ళు గెల్లలో ఉన్న అరటిపళ్ళంత మంది కూడా జనం రాలా. ఇక సిద్ధాంతకర్త నారాయణమూర్తి గారు చెప్పింది ఆయన అసలు అది అంత అతిశయోక్తిగా ఉందంటే హాస్యాస్పదంగా నవ్వుకునే రకంగా ఉంది. ఆయన మాట్లాడిన పదాల్లో ఏ ఒక్క పదం కూడా జగన్ రెడ్డి సరిపోదు. జగన్ రెడ్డి ఆ పదాలకు అర్హుడు కాదు. ఆయన రాజ్యాధికారం చేపడతాడని చెప్పటం కాదు, నువ్వు త్వరలో జైలుకి వెళ్తావా అని చెప్తే ప్రజలు నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు ఆయన మాటల్ని. నువ్వు అసలే కప్పెట్టి సోపు రాస్తే ఉపయోగం ఏంటి? ఎవరిని మభ్య పెడదామని చెప్పి నారాయణమూర్తి గారు అంత ఇబ్బంది పడ్డాడు. మభ్య పెట్టాల్సిన అవసరం ఏముంది? పంచాంగం అన్నా జాతకం అన్నా వాస్తవాలు చెప్పాలి. అబద్ధాలు చెప్తే అది పంచాంగం ఎందుకు అవుద్ది? కాదు కదా. నారాయణమూర్తి గారు పంచాంగంలా గౌరవించండి, ధర్మాన్ని పాటించండి, అవహేళన చేయబాకండి. మీకు నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అభిమానం, నమ్మకం లేకపోతే అసలు ఉగాది జరపమని ఎవడు అడిగాడు మిమ్మల్ని? పంచాంగ శ్రవణం పెట్టమని చెప్పి ఎవరు అడగలేదు కదా. అడగని కార్యక్రమాలు చేసి అబాస్ పాలు అవటం ఎందుకు? ప్రజలతో తిట్లు తినటం ఎందుకు? ప్రజలారా చూశారుగా, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పంచాంగ శ్రవణం ఎంత అద్భుతంగా జరిపించారో, ఎంత అపహాస్యం చేశారో. అది ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉన్న గౌరవం, నమ్మకం.